ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, సర్వోన్నతుడవు, సర్వశక్తిమంతుడవు, గొప్ప దేవుడవు, ఆశ్చర్యకరుడవు. మేము ఇంతవరకు తండ్రి ఈ రీతిగా ఉన్నాము, జీవించి ఉన్నాము అని అంటే కేవలం మీ కృప వలన సాధ్యమవుతుంది. మాలో మేము గర్వించడానికి మా దగ్గర ఏమీ లేదు తండ్రి. మీరే మా స్వాస్థ్యము, మీరే మా ఆశ్రయము, మీరే మా దుర్గము, మా కోట, మీరే మా సమస్తం. నిత్యము మీ వైపు చూస్తూ ప్రార్థనలు చేస్తూ మీ నుండి సమాధానాన్ని పొందుకుంటూ తండ్రి, మేము మీకు ఇష్టమైన బిడ్డలుగా ఈ లోకంలో జీవించడానికి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ఇంకా తండ్రి, సంపూర్ణత వైపు మేము ఎదగవలసి ఉన్నది. యేసయ్య చూపిన మార్గంలో మేము నడుచుకోవాలి. ఆ మార్గము ఇరుకైన మార్గమే అయినప్పటికీ ఆ ఇరుకులో మీరు విశాలత చూపిస్తున్నారు. ఆ మార్గంలో నడుచుకోవడానికి కూడా మీరే సహాయం చేస్తున్నారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసయ్య, పరిశుద్ధాత్మ దేవ, మీరు మాలో ఉండి మమ్మల్ని నిజమైన క్రైస్తవులుగా మీరు నడిపిస్తున్నందుకై మీకు స్తోత్రాలు. మా తప్పులను మన్నించి క్షమించి తండ్రి, మమ్మల్ని అవసరమైతే గద్దించి సరిచేసి నీతి మార్గంలో నడిపిస్తున్నారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. మీరు చేసే మేళ్ళు ఈ లోకంలో ఎవరు చేయరు. సర్వలోకానికి తండ్రి రక్షణ కావాలని మీరు లోకానికి వచ్చి శిలువ పైన మీ ప్రాణాన్ని బలియాగంగా సమర్పించారు. కానీ ఎంతోమంది మీ కార్యముల గురించి సరైన అవగాహన లేక తండ్రి మీకు దూరంగా జీవిస్తున్నారు. తండ్రి, రక్షణ కొరకు మీరు సహాయం చేస్తే మేమే కాదు, మా చుట్టూ ఉన్నవారు కూడా మీ మార్గంలోనికి రావడానికి ఆకర్షితులవుతారు. మా ఆలోచనలు, మా తలంపులు, మా క్రియలు మీకు అంగీకారంగా ఉండేలాగా మీరు సహాయం చేయండి. ఈ దినం కూడా మీరు మా మధ్యలో ఉండి మా అందరితో మాట్లాడండి. మీ వాక్యాన్ని గ్రహించగలిగే హృదయాన్ని, వినగలిగే చెవులను, మిమ్మల్ని చూడగలిగే కన్నులు మీరు మాకు ప్రసాదించండి. రావాల్సిన వారిని త్వరపెట్టి రప్పించండి. మీ కృప, మీ కాపుదల, మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ప్రార్థన క్రీస్తు నామములో సమర్పిస్తున్నాం తండ్రి, ఆమెన్. మరి ఈరోజు 141వ కీర్తన చదువుతారా వేణుగోపాల్ గారు? ఓకే సార్. సంకీర్తన 141 చదువుకుందామండి. యెహోవా, నేను నీకు మొర్రపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము. నేను మొర్రపెట్టగా నా మాటకు చెవి యొగ్గుము. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములు అగునుగాక. యెహోవా, నా నోటికి కావలి ఇంచుము, నా పెదవుల ద్వారములకు కాపు పెట్టుము. పాపము చేయవారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడకుండునట్లు నా మనసు దుష్కార్యములకు తిరగనీయకము. వారి రుచిగల పదార్థములు నేను తినక ఇందును గాక. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక. వారి దుష్టక్రియలను చూచియు నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను. వారి న్యాయాధిపతులు కొండ పేటు మీద నుండి పడత్రోయబడుదురు. కావున జనులు నా మాటలు మధురమైనవని వాటిని అంగీకరించుతున్నారు. ఒకడు భూమిని దున్నుచు దానిని పగులగొట్టినట్లు మా ఎముకలు పాతాళ ద్వారమును చెదరి ఉన్నవి. యెహోవా, నా ప్రభువా, నా కన్నులు నీ తట్టు చూచుచున్నవి. నీ శరణు తెచ్చి ఉన్నాను, నా ప్రాణము దారపోయకము. నా నిమిత్తము వారు ఒట్టిన వల నుండి, పాపం చేయవారి ఉచ్చుల నుండి నన్ను తప్పించి కాపాడుము. నేను తప్పించుకుని పోచుండగా భక్తిహీనులు తమ వలలో చిక్కుకొందురు కాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.
ఈ 141వ కీర్తన ఇంచుమించు 140వ కీర్తన ఎలాగ ఉంటుందో అలాగే కనిపిస్తుంది మనకు. దేవుడికి ప్రార్థన చేయడము, కాపుదల కోరుకోవడం, శత్రువుల గురించి ప్రార్థన చేయడం, వారి బాధ నుండి మమ్మల్ని తప్పించండి అని చెప్పడం, ఇవన్నీ కూడా అంటే ఈ 141వ కీర్తన కూడా దావీదు అభిషేకం పొందుకున్న తర్వాత మొదటి 7 సంవత్సరాల్లో సౌలు దావీదును చంపాలనే వెంబడిస్తున్న రోజుల్లో రాసినటువంటి కీర్తనని మనం గ్రహించాలి. శత్రువులు దావీదును చంపాలి అనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దావీదు ఆ సత్యాన్ని గ్రహించి దేవుడిని ఆశ్రయిస్తున్నాడు. అది మనం గమనించాల్సింది. మన జీవితాల్లో కూడా ఎన్నోసార్లు మనల్ని ద్వేషించేవారు, అన్యులు, వాళ్ళందరూ చేసే పనులు కూడా అవే. మనల్ని క్రిందికి లాగాలని చూస్తుంటారు, మనకు కీడు చేయాలని చూస్తుంటారు, మన పైన పగ తీర్చుకోవాలని చూస్తుంటారు. కానీ మనము వారి గురించి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. మనం చేయవలసింది ఏంటంటే పైనున్న దేవుడి వైపు చూస్తూ ఆయనకు మొరపెట్టడం మనం నేర్చుకోవాలి. దేని గురించి చింతపడొద్దండి, ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనలు చేయండి అన్న మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన గుణగణాలు సరిగ్గా ఇంప్రూవ్ చేసుకోవాలంటే మనం తీసుకునే నిర్ణయాలు సరిగ్గా ఉండాలి. మన నిర్ణయాలు అంటే మన సొంత ఆలోచనలతో నిర్ణయం తీసుకొని ఈ లోకంలో మనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారి మీద మనము ఏదైనా ఆలోచనలు కలిగి జీవిస్తే అది మనకు మేలు చేయదు. దేవుడికి అప్పచెప్పడం నేర్చుకోవాలి. శత్రువులు మనల్ని కిందికి లాగుతూ ఉంటారు. మనము మరి ఈ లోకంలో జీవించినంత కాలం రకరకాల శోధనలు వస్తాయి. వాటి నుండి తప్పించబడాలంటే పైన ఉన్నటువంటి దేవుడి వైపే మన కనులెత్తి చూస్తూ ఆయనకు మనం మొరపెడితే ఆయనే మనకు సహాయం చేస్తాడు. అది మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం. మొదటి 2 వచనాల్లో అవే మాటలు మనకు అనిపిస్తాయి. దావీదు అంటాడు, నేను దేవుడి సహాయం కోరుకుంటూ ఈ లోకంలో జీవిస్తానంటాడు. యెహోవా, నేను నీకు మొర్రపెట్టుచున్నాను, నా యుద్ధకు త్వరపడి రమ్ము. నేను మొర్రపెట్టగా నా మాటకు చెవియొగ్గుము. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక. దేవుడు మన ప్రార్థనలను అంగీకరించాలి అని మనకు ఒక ఆలోచన ఉండాలి. అప్పుడే మన ప్రార్థనలు చేసినప్పుడు ఆ ప్రార్థనలకు జవాబు తప్పకుండా వస్తుందనే విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనలు అడిగిన వాటిని పొందుకున్నామని విశ్వసించమంటున్నాడు. అలాగే విశ్వసించాలి మనం. ఆయన మనల్ని బలపరిచేటటువంటి దేవుడు, ఆయన నడిపించే దేవుడు. దేనికి మనం భయపడాల్సిన అవసరం లేదు. దావీదు జీవితంలో ఆయన ఏ రీతిగా జీవించాడో చూస్తే దేవుడి చేత అభిషేకాన్ని పొందుకుని జీవించాడు. అది వాస్తవమే. అభిషేకాన్ని మరి సౌలు రాజు కూడా అభిషేకించబడి ఏర్పాటు చేయబడినటువంటి రాజే. దావీదు రాజుకు సౌలు రాజుకు చాలా తేడా ఉంది. సౌలు రాజు జీవించిన కాలంలో దేవుడు ఒక మాట చెప్పాడు, నేను సౌలును రాజుగా చేసి విచారిస్తున్నానన్నాడు. సౌలును రాజుగా చేస్తే సౌలు దేవుడి వైపు చూడకుండా, అంటే దేవుడి మాట వినకుండా చాలాసార్లు తన సొంత ఆలోచనలతో జీవిస్తున్నాడు. కాబట్టే దేవుడికి మరి ఆ సమాధానం లేదు సౌలు మీద. దావీదు కూడా తప్పులు చేశాడు, కానీ దేవుడి దగ్గర పశ్చాత్తాపడ్డాడు. అటువంటి పశ్చాత్తాపము లేదు సౌలు దగ్గర. అంటున్నాడు, నేను మొరపెడుతున్నాను, నా యుద్ధకు త్వరపడి రమ్ము, మొరపెడితే నా మాట వినమంటున్నాడు. మనకు కూడా అటువంటి విశ్వాసం ఉండాలి. ప్రార్థన చేసినప్పుడు నా దేవుడు వింటాడు, ప్రార్థనకు జవాబిస్తాడు
నేను ప్రార్థన చేస్తే దేవుడి దగ్గరికి ఆ ప్రార్థన ధూపం వలె వెళుతుంది. నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలె ఉంటుంది. దేవుడి దృష్టికి అంగీకారములగునుగాక. మన ప్రార్థనలు 1 యోహానులో ఒక మాట ఉంటుంది, ఏంటంటే మనం ప్రార్థన చేయాల్సిన విధానం అక్కడ చెప్తాడు. 5వ అధ్యాయంలో 14వ వచనం, ఆయనను బట్టి అంటే క్రీస్తుని బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా అంటే క్రీస్తు చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన అంటే క్రీస్తు మన మనవి ఆలకించును అనున్నదియే. దైవ చిత్తానుసారముగా మనం ఏదైనా అడిగితే మన మనవి దేవుడు ఆలకిస్తాడు. మన సొంత ఆలోచనలు కాదండి, ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనలు, ఆత్మానుసారమైన జీవితాన్ని జీవిస్తే మనం ఆత్మీయంగా ఎదుగుతాము, దేవుడికి దగ్గర అవుతాము, దేవుడి చిత్తాన్ని గ్రహించగలము. అప్పుడు మన జీవితాల్లో దేవుడితో ఎలా మాట్లాడాలనేది కూడా మనకు అర్థమవుతుంది. పాత నిబంధనలో మనం చూసినట్లయితే ఎక్కువ ఆచారాలు, వాళ్ళు అర్పించే బలులు ఒక ఆచారం అయిపోయింది చివరికి. దేవుడు చెప్పాడు ఒరిజినల్గా, కానీ యెషయా గ్రంథంలో 1వ అధ్యాయం 11వ అధ్యాయం అంటాడు, ఎందుకయ్యా మీరు అనవసరంగా బలులు అర్పిస్తారు, అవన్నీ నాకు వెక్కసమైపోయాయి అంటాడు. దాని అర్థం ఏంటంటే మీరు బలులు అర్పిస్తున్నారు కానీ మీలో మార్పు రావడం లేదు అనే మాట చెప్తున్నాడు దేవుడు. యూదులు దహన బలులు అర్పిస్తున్నారు, మరి ప్రతిసారి వాళ్ళు దేవుడి వైపు చూడకుండా ధర్మశాస్త్రం వైపు చూస్తారు ఎక్కువగా. కానీ కొత్త నిబంధనలో మనకు రాసిన మాట అంటే రోమా 6:14లో మీరు ధర్మశాస్త్రముకు లోనైన వారు కాదు అని అంటాడు. రోమా గ్రంథం చూడండి ఒకసారి, రోమా 6వ అధ్యాయం 11వ వచనం 14వ వచనం, మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. అంటే ధర్మశాస్త్రంలో మనం చూస్తే యాక్చువల్గా మన తప్పులు ఏంటో మనకు అర్థమవుతాయి, పాపం అంటే ఏంటో అర్థమవుతుంది. కానీ మనము దేవుడి కృపకు లోనైన వారముగా జీవించాలి, అప్పుడు పాపం మన మీదికి రాదు అని చెప్పేసి అక్కడ రాయబడింది. ధర్మశాస్త్రము మనము పాపం చేస్తే నువ్వు చేసేది పాపం అని తెలియపరుస్తుంది, అంతవరకే. కానీ మనకు కావాల్సింది దేవుడి వైపు చూడాలి. మనం క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే పైనున్న వాటిని వెతకమండి అని చెప్పారు. క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే ధర్మశాస్త్రం లేదా బైబిల్ను చదవండి అని చెప్పలా. దావీదు జీవితంలో దేవుడిని బాగా ప్రేమించినటువంటి వ్యక్తి ఆయన. విశ్వాసంతో ఉన్నటువంటి వ్యక్తి, దేవుడు చేసిన వాగ్దానాలు ఎత్తిపట్టుకొని జీవించిన వ్యక్తి. మరి దానియేలు కూడా దేవుడికి ప్రార్థన చేసేవాడు విశ్వాసంతో. లోకం వైపు చూడలేదు. లోకంలో మరి రాజులు చేసినటువంటి విషయాల మీద దృష్టి పెట్టక ఆయన ఒక ప్రతిమను చేశాడు, చేసి ఈ ప్రతిమకు సాష్టాంగ నమస్కారం చెయ్యాలి అని చెప్పాడు. కానీ ఆ మాటల మీద దృష్టి పెట్టల. దేవుడి వైపే చూస్తూ ప్రార్థన చేసేవాడు. అప్పుడు దేవుడు సహాయం చేశాడు. ఆయన సింహాల బోన్లో వేసినా కూడా దేవుడు సహాయం చేశాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలను వాళ్ళను అగ్నిగుండంలో వేసినప్పుడు కూడా దేవుడు సహాయం చేశాడు. దేవుడు సహాయం చేసే దేవుడే నమ్మకమైన దేవుడు. ఆయన మాట వినాలి, ఆయన ఆజ్ఞలు గై కొనాలి. దేవుడిని ప్రేమిస్తున్నానని చెప్పుకునేవాడు ఆయన ఆజ్ఞలను గై కొంటాడని చెప్పేసి చాలాసార్లు చెప్పాను నేను. 3-4 వచనాల్లో దావీదు పాపమునకు దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నటువంటి విషయాలు. యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము.
అంటే నోటితో తప్పులు మాట్లాడకుండా సహాయం చేయమంటున్నాడు. పెదవుల ద్వారమున కాపు పెట్టుము అని అంటే ఆయన నోరు, ఆయన పెదవులు దేవుడు కంట్రోల్ చేయాలని కోరుకుంటున్నాడు. యాక్చువల్గా 4వ వచనం, నా మనస్సు దుష్కార్యములకు తిరగనీయకము. మనం ఆలోచించండి, మన మనస్సు మనకు తెలియకుండానే పరిపరి విధాలుగా వెళ్ళిపోతుంటుంది, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంటుంది. బైబిల్ చదువుతున్నా సరే మనసు దాని మీద పెట్టి చదవలేకపోతున్నాం. చదువుతుండగా రకరకాల ఆలోచనలు వస్తాయి. అందుకే ఇక్కడ అంటాడు, నా మనస్సు దుష్కార్యమునకు తిరగనీయకము. 4వ వచనంలో, పాపం చేయు వారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరపడకుండునట్లు నా మనస్సు దుష్కార్యమునకు తిరగనీయకము. కీర్తనలో 1వ అధ్యాయంలో ఏముందండి? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. వాక్యాన్ని ధ్యానించాలి, దేవుడి వైపు చూడాలి. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడు. అతడు చేయనిదంతయు సఫలమగును. దుష్టులు అలాగుండరు, గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. చక్కటి మాటలు రాయబడ్డాయి 1వ కీర్తనలో. ఇక్కడ కూడా ఆయన చెప్తున్నాడు, నేను పాపం చేయి వారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడకుండానట్లు, అంటే వారితో కలిసి సహవాసంలో ఉండకుండా జీవించలాగున నా మనస్సు దుష్కార్యములకు తిరగనీయకం. పాపం చేసేవారు వాళ్ళు చేసేవన్నీ కూడా దుష్కార్యాలే, లోక సంబంధమైన జీవితాలు వాళ్ళు చేస్తుంది, వాళ్ళు జీవిస్తున్న విధానం. బైబిల్ అంటుంది మనకు లోక మర్యాదను అనుసరించవద్దంటుంది. మనము దేవుడి రాజ్యంలో దేవుడి నీతిని వెతుకుతూ ఈ లోకంలో జీవించాలి. మనం జీవించడం మట్టుకైతే ఈ లోకంలో జీవిస్తున్నాం, కానీ మనము దేవుడి రాజ్యంలో ఉండడం నేర్చుకోవాలి. ఆ రాజ్యము మన కంటికి కనిపించేది కాదు. ఆ రాజ్యం అంటే దేవుడి అధికారమునకు లోబడి జీవించడమే. వారి రుచిగల పదార్థములు నేను తినక ఎందును గాక, అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు అట్రాక్ట్ చేస్తారు. ఒక రకంగా ఈ లోకంలో జీవించే వాళ్ళు జీవించే విధానమే చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. మనం కూడా వాళ్ళలాగుంటే బాగుండును కదా, వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు, నేనేంటి ఎంజాయ్ చేయలేకపోతున్నాను అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ క్రైస్తవుల జీవితము ప్రత్యేకింపబడినటువంటి జీవితం. అందరూ జీవించిన లోకంలో జీవించే వారి మాదిరిగా ఉండేటటువంటి జీవితం కాదు. చాలాసార్లు మన జీవితాల్లో మనము గమనించాల్సింది ఏంటంటే, మనము లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తున్నాము, కానీ సాయంత్రం అయ్యేటప్పటికీ దేవుడి సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తూ మన తప్పులను మన్నించమని ప్రార్థన చేస్తున్నాము. దేవుడు మన్నిస్తాడు, కాదని చెప్పలేదు. కానీ దేవుడు కోరుకునేది ఏంటంటే, మనము ఒక నూతన పరచబడినటువంటి జీవితం జీవించాలి. పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయను అని చెప్పగలిగేటటువంటి జీవితం మనం జీవించాలి. అలాంటి జీవితం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. తప్పిపోయిన కుమారుడు ఏ రీతిగా అయితే తండ్రి యొద్దకు వచ్చాడో, ఒక బుద్ధి వచ్చినటువంటి కుమారుడు తండ్రి దగ్గరికి ఎలా వెళ్ళాడు అంటే, ఏ యోగ్యత కూడా నాకు లేదు, అయినా కూడా నా తండ్రి దగ్గరికి వెళ్తాను, ఆయన దగ్గర నేను ఒక కూలివాడిలాగా ఉంటానని చెప్పేసి అనుకుంటూ వెళ్ళాడు. నిజంగా ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ తండ్రి ఏం చేశాడంటే, తన కుమారుడిలాగానే చూశాడు. మనల్ని కూడా దేవుడు తన బిడ్డలుగా ఈ లోకంలో జీవింపచేస్తున్నాడు. మనము నిజంగా దేవుడి కుమారులము కుమార్తెలమైతే మన జీవితాల్లో దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి విషయంలో లోక సంబంధమైనటువంటి పాపమునకు బలి కాకుండా జీవించడం, పాపము నుండి విమోచించబడ్డామనే సంగతి మర్చిపోకూడదు. మనం ఇక ముందు పాపం చేయకుండా జీవించడం మనం నేర్చుకోవాలి.
ఈ అట్రాక్షన్స్ ఉంటాయి. వారి రుచిగల పదార్థములు నేను తినక ఎందునుగాక. అంజులు మనల్ని లాగుతుంటారు. యాకోబు పత్రికలో ఒక మాట ఉంటుంది, ఏంటంటే 1వ అధ్యాయం 14వ వచనంలో, నేను చాలాసార్లు మీకు చదివి వినిపించినది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో, ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత, ఇది ఇంపార్టెంట్, మనలో మనకు తెలియకుండానే ఒక దురాశ కలుగుతుంది, సాతాను కలిగిస్తాడు. స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరలుగొల్పబడిన వాడై శోధింపబడతాడు. ఆ దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కంటుంది. అంటే ఆ దురాశ వల్ల మనం పాపం వైపు వెళ్తాము. ఆ పాపం పరిపక్వమై మనం మరణానికి వెళ్తామంటే రెండవ మరణం. అది నరకానికి పోయే ఆలోచన, నరకానికి పోవడానికి మనం సిద్ధమవుతున్నాము అనే సంగతి మర్చిపోకూడదు. అంటే దేవుడు చెప్పిన ఆజ్ఞలు, దేవుడు చెప్పిన మాటలు మనం గ్రహిస్తూ ఆయన వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తే, విశ్వాసంతో జీవిస్తే మనం మరణమును దాటి జీవంలోనికి ప్రవేశిస్తామన్నాడు. కాబట్టి వాక్యంలో రాసినటువంటి మాటలు మనం జాగ్రత్తగా పరిశీలించి వాక్యాన్ని గైకొని వాక్యానుసారమైన జీవితం జీవించడం మనం నేర్చుకోవాలి. 5వ వచనంలో, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం, నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందునుగాక. వారి దుష్టక్రియలను చూచి నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను. ఒక మనకు మేలు జరిగేటటువంటి కౌన్సిలింగ్ ఎవరైనా చేస్తే దాన్ని యాక్సెప్ట్ చేయాలి. నువ్వెవరైనా నాకు చెప్పడానికి నాకు తెలియదా ఇంత మాత్రం అని చెప్పకూడదు. మనం నిజంగా నీతిమంతులమైతే, పరిశుద్ధపరచబడిన వారం అవుతే, మరి ఎవరైనా విశ్వాసులు మనకు కావలసినటువంటి మంచి మాటలు చెప్పినప్పుడు అవి గ్రహించడానికి ప్రయత్నించాలి. ఈ లోకంలో మనకు కొన్ని శ్రమలు ఉంటాయి, శోధనలు ఉంటాయి. వాటి వల్ల మనకు వచ్చే లాభం ఏంటంటే మనము దేవుడి వైపు నడుచుకోవడానికి అవి ఉపయోగపడతాయి. యేసుక్రీస్తు కూడా ఆయన అనుభవించినటువంటి శ్రమల్లో ఆయన నేర్చుకునేది ఏంటంటే దేవుని యందు విశ్వాసము కలిగి జీవించడం నేర్చుకున్నాడు. కాబట్టి మనకు శ్రమలు వచ్చినప్పుడు లేదా శోధనలు వచ్చినప్పుడు మనం దేవుడికి దగ్గర అవడానికి ప్రయత్నించాలి. దేవుడు ఉన్నాడు అనే సత్యం తెలుసుకోవాలి. సడన్గా నా దేవుడు లేడండి, ఉంటే నేను ఇట్లా ఎందుకుంటానండి అని చెప్పకూడదు. చాలాసార్లు దేవుడు రకరకాలుగా మనతో మాట్లాడతాడు. వాక్యం ద్వారా మాట్లాడతాడు, మరి కళల ద్వారా మాట్లాడతాడు, దర్శిస్తాడు, మన చుట్టూ ఉన్న అన్యుల చేత కూడా మాట్లాడేస్తాడు. వాళ్ళు మాట్లాడినప్పుడు ఒక్కోసారి మనకు అంత బాగున్నట్టు అనిపించదు. కేవలం మాటలు మాట్లాడతారు, కానీ వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టే మనుషులు కాదు. మాట్లాడడం వరకే. వాళ్ళ మంచి మాటలు మనం గ్రహించాలి. దేవుడు సహాయం చేస్తాడు. మన జీవితంలో ఏమి జరిగినా కూడా సమస్తము సమకూడి జరుగుతుందనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఆయన్ను సమూయేలు గద్దించాడు 1-2 సార్లు. గద్దించినప్పుడు విన్నాడా? వినలా. పశ్చాత్తాపడ్డా? లేదు. ఇంకా ఎంత గద్దిస్తే అంత వర్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోయాడు సౌలు రాజు. అందుకనే ఆ రాజుని సౌలు నేను రాజుగా చేసి నేను సంతాపపడుతున్నానన్న మాట దేవుడు చెప్పాడు సమూయేలుతో. దేవుని మాట వినాలి, అంతేగాని నేను దేవుడికి బలులు ఇవ్వడానికి మంచి మంచి గొర్రెలను తీసుకొచ్చానంటే, బలులు ఇచ్చుట కంటే దేవుని మాట వినుట శ్రేష్టం అనే మాట అక్కడ రాసి ఉంటుంది. దేవుడి మాట వినడం చాలా ప్రాముఖ్యమైనది. నేను ఎంత త్యాగపూరితంగా ఎంత చేశాను దేవుడి కొరకు అనేది కాదు, దేవుడికి ఎంత ఇచ్చాను అనేది కాదు. కానీ మొదట మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన చెప్పినటువంటి మాటలు వినాలి, ఆజ్ఞలు గైకొనాలి. నా మాటలు విని
వాటిని గైకొనువాడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాడు అని చెప్పాడు. బండ మీద ఇల్లు కట్టుకోవడం అంటే క్రీస్తును పునాదిగా కలిగి జీవించడం. క్రీస్తు మన జీవితంలో పునాదిగా ఉండాలి. క్రీస్తు లేకుండా మన జీవితాలు గాలి కొట్టుకుని పోయి జీవితాలు అయిపోతాయి. కాబట్టి నిత్యము పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండాలి అని ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండాలి అని అంటే, మన హృదయంలో జీవించాలంటే మన హృదయము దేవుని ఆలయమై ఉన్నదని మనం నేర్చుకోవాలి. అంతేకాదు ఆ ఆలయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. పరిశుద్ధంగా ఆలయాన్ని ఉంచకపోతే దేవుడు అతన్ని నాశనం చేస్తాడని చెప్పేసి 1 కొరింథీ 3:16 రాయబడింది. మంచి కౌన్సిలింగ్ ఎవరు చేసినా సరే, మంచి మాటలు ఎవరు చెప్పినా సరే, ఆ మాటలు మనం వినడం నేర్చుకోవాలి. ఇక్కడ అంటాడు దావీదు, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం. నేనైతే మాటలు వినమని చెప్తున్నాను. ఇక్కడ ఈయనంటున్నాడు, ఎవరైనా నా చుట్టూ ఉన్నటువంటి నీతిమంతులు వచ్చి నన్ను ఒక దెబ్బేసి కొడితే కూడా నాకు మంచిదే అంటున్నాడు. వారు నన్ను గద్దిస్తే అది నాకు తైలాభిషేకం లాంటిది. అటువంటి అభిషేకాన్ని నేను త్రోసివేయకుందును గాక. అంటే మంచి చెప్పినప్పుడు ఎవరు కూడా ఎదురు చెప్పొద్దు, త్రోసివేయకూడదు, దాన్ని గ్రహించాలి. వారి దుష్టక్రియలను చూచి నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను. ఎదుటివాడు కూడా మంచివాడని నేను చెప్పట్లా, వాళ్ళలో కూడా తప్పులు ఉంటాయి. కానీ మనం ప్రార్థన చేసినప్పుడు మన విన్నపాలు విజ్ఞాపనలు దేవుడికి తెలియచేయాలి. అది మనం చేయాల్సినటువంటి పని. పోతే 6-7 వచనాల్లో ఇక్కడ శత్రువులు ఉంటారు, కానీ వాళ్ళను మనం తీర్పు తీర్చాల్సిన అవసరం లేదు. దేవుడే వాళ్లకు తీర్పు తీరుస్తాడు. 6వ వచనం అంటాడు, వారి న్యాయాధిపతులు కొండపేటు మీద నుండి పడత్రోయబడుదురు. కావున జనులు నా మాటలు మధురమైనవని వాటిని అంగీకరించుచున్నారు. ఒకడు భూమిని దున్నుచు దానిని పగలగొట్టినట్లు మా ఎముకలు పాతాళ ద్వారమున చెదరి ఉన్నాయి. దావీదైతే మరి శత్రువుల గురించి రాసినటువంటి మాటలేవి. వారి న్యాయాధిపతులు కొండపేటి మీద నుంచి పడద్రోయబడతారు. దేవుడు ఒక అధికారం ఇచ్చినప్పుడు తప్పకుండా న్యాయమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఆ అధికారానికి ఉపయోగించి ఇతరులకు ఉపయోగపడేలాగా మనం జీవించాలి. అంతేగాని నాకు అధికారం ఉందని చెప్పి మన ఇష్టానుసారంగా జీవిస్తే, ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు, వారు కొండపేట మీద నుండి పడద్రోయబడతారనేసి. యేసుక్రీస్తు కూడా శోధించబడ్డాడు. పైకి తీసుకువెళ్ళాడు, కొండపైకి తీసుకువెళ్ళి ఇక్కడి నుంచి నువ్వు దుంకుతే మరి దేవుడు నిన్ను కాపాడతాడు కదా, మాటలు రాయబడ్డాయి దుంకమని చెప్పి శోధించినప్పుడు దేవుడిని శోధించకూడదనే మాట యేసుక్రీస్తు చెప్పాడు. పైనుంచి క్రింద పడిపోయి చనిపోవడం అనేది ఒక ఘోరమైనటువంటి చావది. కానీ ఈ మాదిరిగా చేస్తారని కాదు, తప్పులు చేసినప్పుడు దేవుడు వాళ్ళను సహించడు, ఏదో రకంగా శిక్షిస్తాడు అని మనం అర్థం చేసుకోవాలి. అలంకారయుక్తంగా రాసినటువంటి మాటలను నేను అనుకుంటున్నాను. జనులు నా మాటలు మధురమైనవని వాటిని అంగీకరిస్తున్నారు. మనం మాట్లాడే మాటలు ఇతరులకు ఇంపుగా ఉండాలి. మన మాటలు, ఆ మాటల వలన వాళ్ళు మన జీవన విధానం తెలుసుకుంటారు, మన ప్రవర్తన తెలుసుకుంటారు, దేవుడికి దగ్గరవడానికి అవకాశం ఉంటుంది. అంటే మనం దేవుడికి సాక్షులై ఉండాలి అని అంటే మన మాటల్లో సరైనటువంటి మాటలు మనం సరిగ్గా మాట్లాడడం నేర్చుకోవాలి. మన ప్రవర్తన సరిగ్గా ఉండాలి, మన ఆలోచనలు సరిగ్గా ఉండాలి, మన క్రియలు కూడా సరిగ్గా ఉండాలి. అప్పుడే మన చుట్టూ ఉన్నటువంటి జనులు మన మాటలు విని ఇవి మధురమైనటువంటి మాటలను అంగీకరిస్తున్నారు. మహాత్మా గాంధీ అంతటి వాడు
కొండ మీద ప్రసంగం చదివి పట్టబడ్డాడు. కానీ ఆయన రక్షణ పొందుకున్నాడో లేదో నాకైతే తెలీదు. నేను అనుకుంటాను కేవలం బైబిల్లో రాసినటువంటి మంచి మాటలు మాత్రం నాకు కావాలి అనే పద్ధతిలో ఆయన బైబిల్ చదివాడు. మరి దేవుడు అంగీకరించాడో లేదో నాకు తెలియదు. ఆయనలో కూడా కొన్ని తప్పులు ఉన్నాయి. నేను క్రిస్టియన్ ఎందుకు కాలేదు అని అంటే, క్రైస్తవులు మంచివాళ్ళు కాదు కాబట్టి నేను క్రిస్టియన్ కాదు అన్నాడు, క్రిస్టియన్ కాను అన్నాడు. అంటే క్రైస్తవులందరూ చెడ్డవాళ్ళ కాదు. మనము వాక్య ప్రకారము దేవుడితో ఒక సంబంధం కలిగి సహవాసంలో ఉండాలి. చుట్టూ ఉన్న మనుష్యులతో ఎలా జీవించాలో వాక్యం తెలియజేస్తుంది. అంతేగాని తీర్పు తీర్చేశాడు ఆయన, క్రైస్తవులందరూ చెడ్డవాళ్ళు అనేసి. ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు నాకు వచ్చిన అనుమానం ఏంటంటే, ఆయన అయితే రక్షణ పొందుకోలేదని నేను నమ్ముతున్నాను. దేవుడే తీర్పు తీర్చేవాడు. రోమా 13వ అధ్యాయంలో నేను ఇదివరకు కూడా చదివించాను. ఎప్పుడైనా సరే అధికారులు అపాయింట్ చేసేది, అధికారులకు ఏర్పాటు చేసేది కూడా దేవుడే. నెబుకద్నెజర్ రాజును ఏర్పాటు చేసింది దేవుడే, కోరేష్ రాజును ఏర్పాటు చేసింది దేవుడే. కోరేష్ రాజు ద్వారా యూదులందరూ కూడా మీరు వెనక్కు వెళ్లి యెరూషలేమునకు వెళ్లి దేవాలయం కట్టుకోండి అని చెప్పింది కూడా కోరేష్ రాజే. అష్షూరు రాజును ఏర్పాటు చేసింది దేవుడే. రోమా 13 రాస్తాడు, ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఎలయనగా దేవుని వలన కలిగిన తప్ప మరి ఏ అధికారము లేదు. ఉన్న అధికారములు దేవుని వలనే నియమింపబడినాయి. ప్రతి అధికారి ఎవరిచ్చినా సరే అది దేవుడికి తెలియకుండా ఆ అధికారం వాడికి ఇవ్వబడదు. ఆ అధికారమును ఎదిరించేవాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు, ఎదిరించువారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకుంటారు అని అంటున్నాడు. అంటే ఏ అధికారిని కూడా ఎదిరించకూడదు. ప్రతి అధికారి కూడా దేవుడి చేత ఏర్పాటు చేయబడినటువంటి అధికారి. 8, 9, 10 వచనాల్లో రాసినటువంటి మాటలు మనం విశ్వాసంలో ముందుకు కొనసాగుతూ వెళ్ళాలి అనేటటువంటి అర్థం వచ్చేటటువంటి మాట. యెహోవా నా ప్రభువా, నా కన్నులు నీ తట్టు చూచుచున్నవి, నీ శరణు చొచ్చి ఉన్నాను, నా ప్రాణము ధారబోయేకుము. నా నిమిత్తము వారు ఒడ్డిన వల నుండి, పాపం చేయు వారి ఉచ్చుల నుండి తప్పించి కాపాడుము. నేను తప్పించుకొని పోవుచుండగా భక్తిహీనులు తమ వలలో చిక్కుకొందురుగాక. మనం చూడాల్సింది, మన కన్నులు నిత్యము దేవుడి వైపు చూడాలి, లోకం వైపు కాదు. నా కన్నులు నీ తట్టు చూచుచున్నవి, నీ శరణు జొచ్చి ఉన్నాను, నా ప్రాణము ధారపోయేకుము. నన్ను వదిలిపెట్టవద్దు. నేను విశ్వాసంతో మీ వైపు దేవుని వైపు చూస్తున్నాను, దేవుడిని ఆశ్రయిస్తున్నాను. దేవుడు మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదు. ఆయనకు వాగ్దానం చేశాడు, నా యుద్ధకు వచ్చేవారిని నేను ఎంత మాత్రమూ త్రోసివేయను. ఆ వాగ్దానం ఎత్తిపట్టుకోవచ్చు. ఆయన చెప్పిన మాటల్లో సత్యం ఉంది. ఇతరులు మన చుట్టూ వల వేస్తుంటారు, ఎలాగైనా పట్టుకోవాలి, ఎలాగైనా మన వైపు లాగాలి, ఎలాగైనా క్రిందికి లాగాలి అనేటటువంటిది. ఇక్కడ అంటాడు 9వ వచనం, నా నిమిత్తము వారు ఒడ్డిన వల నుండి, పాపం చేయి వారి ఉచ్చుల నుండి తప్పించి కాపాడు. అంటే మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు చేసే ప్రయత్నాల్లో దేవుడు నాకు సహాయం చేస్తేనే నేను వాళ్ళ ప్రయత్నాల్ని వ్యతిరేకించగలను. దేవుడిని మర్చిపోతే, దేవుడిని ప్రక్కకు పెడితే నా జీవితంలో ఏమవుతుందంటే, ఇతరులు వేసినటువంటి వలకు, ఆ వల లేదా ఆకర్షణలు, వాళ్ళు చూపించినటువంటి ఆకర్షణీయమైనటువంటి విషయాలు ఏమైనా ఉంటే దానికి లోనైపోయి అందరు జీవించినట్లే నేను కూడా జీవిస్తాను. ఇక్కడ అంటున్నాడు, ఉచ్చుల నుండి తప్పించి కాపాడమంటున్నాడు. ఈ లోకం బహు చెడ్డ లోకం. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియదు. అలాంటి లోకంలో మనం జీవిస్తున్నాం. దేవుడు సహాయం చేస్తేనే మనం తప్పించుకొని పోగలం. ఆ ఉచ్చులో పడకుండా, అన్యుల చేతుల్లో మనం పడిపోకుండా, వాళ్ళకున్నటువంటి ఆలోచనల్లో మనము పడిపోకుండా మనం తప్పించుకోవాలంటే
నిత్యము దేవుడి వైపు చూడడం మనం నేర్చుకోవాలి. నేను తప్పించుకొని పోవుచుండగా భక్తిహీనులు తమ వలలో చిక్కుకొందురుగాక. అంటే ఎవరైతే దేవుడిని ఆశ్రయించారో భక్తిహీనులు, వాళ్ళకి భక్తి ఉండదు. దేవుడంటే వాళ్లకు భక్తి ఉండదు, భక్తి తక్కువ ఉండేవాళ్ళు కూడా. ఏదో ఆచారబద్ధంగా దేవుడికి కావాలని కోరుకునే వాళ్ళు భక్తిహీనులు. తమ వలలలో చిక్కుకొందురుగాక. మరి వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి అన్య ప్రజలు వేస్తున్నటువంటి వలలలో వాళ్ళు చిక్కుపడతారు. చిక్కుపడకుండా మనం జీవించాలి అంటే దేవుడిని ఆశ్రయించాలి. దేవుడే మనల్ని తప్పించగలిగేటటువంటి దేవుడు. 91వ కీర్తనలో రాసినటువంటి మాటలు చదువుకొని ముగించుకుందాం. 91వ కీర్తనలో 14, 15, 16లో 7 వాగ్దానాలు కనిపిస్తాయి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను. అంటే శ్రమల నుంచి కానీ శోధనల నుంచి కానీ తప్పిస్తాడనేది మనం గమనించాలి. ఎప్పుడు తప్పిస్తాడంటే దేవుడిని ప్రేమించినప్పుడు. రెండవది, అతడు నా నామమును ఎరిగినవాడు. అంటే క్రీస్తు ఎలాంటి వాడో మనకు తెలుసు. క్రీస్తు ఎంత గొప్ప దేవుడు, మనకున్న దేవుడు ఎంత గొప్ప దేవుడో మనం ఎరిగినటువంటి వారం కాబట్టి దేవుడు మనల్ని ఘనపరుస్తాడట. రెండవది. మూడవది, మనం దేవుడికి మొర్ర పెడితే నేను అతనికి ఉత్తరం ఇస్తానంటున్నాడు. దేవుడికి మొర్ర పెట్టినప్పుడు జవాబు ఇస్తాడు. ఎందుకంటే మనం దేవుడిని ప్రేమిస్తున్న వారము, దేవుడి నామమును ఎరిగినటువంటి వారం కాబట్టి. నాలుగవది, శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను. ఐదవది, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేస్తాను. ఆరవది, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరుస్తాను. ఏడవది, నా రక్షణ అతనికి చూపిస్తాను. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే 2 విషయాలు. ఒకటి, దేవుడిని ప్రేమించాలి, దేవుడి నామమును ఎరిగి జీవించాలి. నా దేవుడు ఎంత గొప్ప దేవుడే నోట్తో చెప్పడం కాదండి. నా దేవుడు రక్షించగలిగే దేవుడు, ఆయన చేసిన కార్యం నా కొరకు చేశాడు అనే సత్యాన్ని మనం ఎరిగి, నా దేవుడు చేసిన కార్యాలు ఈ లోకంలో ఎవరు చేయరు, ఆయన నిజమైన దేవుడు, జీవం కలిగిన దేవుడు. కాబట్టి నేను ఆయన్నే నమ్ముకుంటాను, లోకం వైపు చూడను, ఆయన్ని ఆశ్రయిస్తాను, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను గైకొని జీవిస్తాననే విశ్వాసంతో మరి దేవుడి వైపు చూస్తూ ఈ లోకంలో జీవించడానికి దేవుడు తన కృపా సహాయాన్ని మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.